వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విజయనగరం ముస్లింలు నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో మైనార్టీలకు అండగా ఉండాలని డిమాండ్ చేశారు. భారతదేశంలో ఉన్న భిన్నత్వంలో ఏకత్వానికి ఇది చెంపపెట్టు అని ఆవేదన వ్యక్తం చేస్తున్న ముస్లిం సోదరులతో మా ప్రతినిధి రమేష్ మరింత సమాచారం అందిస్తారు. వ్యతిరేకంగా కులమతాలకు అతీతంగా ఈరోజు విజయనగరంలోనే పోరాటం చేస్తున్నారు. జాతీయ జెండాను కూడా పెట్టుకుని మహిళలు భారీ స్థాయిలో ఈరోజు ర్యాలీలో పాల్గొన్నారు. మరికొంతమంది మహిళలు ఉన్నారు. ఈరోజు పోరాటానికి కారణాలు ఏంటంటే దేశ ప్రజాస్వామ్యంలో ఎప్పుడైతే ఒక బిల్లును ప్రవేశపెడుతున్నారో, పార్లమెంట్లో ప్రవేశపెడుతున్నారో, ఆ బిల్లు స్టేక్ హోల్డర్స్ ప్రతిపాదితులు ఎవరైతే ఉంటారో వారితో చర్చ జరపడం అనేది కంపల్సరీ. అది కనీసం పౌరులపై ఉన్న హక్కుగా వాళ్ళు భావించాలి. ఏ మైనారిటీల గురించి అయితే వారు ఈ బిల్లును ప్రవేశపెడుతున్నారో వాళ్ళతో ఖచ్చితంగా చర్చలు జరపాలి. కానీ ఎటువంటి చర్చ జరపకుండా, అంటే ఇంతకుముందు 2022లో 2019లో ఒకసారి కూడాను దీంట్లో సవరణ చేశారు. కానీ అప్పుడు ఖచ్చితంగా ఎవరైతే మైనారిటీలు ఉన్నారో వాళ్ళతో వాళ్ళు చర్చించారు. కానీ ఇప్పుడైతే ఎటువంటి చర్చ జరపకుండా, అలాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని ముస్లిం పర్సనల్ లా బోర్డు మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, ప్రత్యేకమైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను కలిసి 44, 43 సవరణలు చెప్పినా కూడాను బిల్లును ఇంకా టైట్ చేసి లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది. అయితే లోక్సభలో ప్రవేశపెట్టిన తర్వాత 288 మంది దీనికి అనుకూలంగా ఓటు వేసినా కూడాను 232 మంది దీనికి వ్యతిరేకంగానే ఓటు వేశారు. అలాగే రాజ్యసభలో రాత్రంతా సుదీర్ఘ చర్చ జరిపిన తర్వాత కొంతమంది దీనికి అనుకూలంగా ఓటు వేసినా కూడాను 95 మంది దీనికి వ్యతిరేకంగానే ఓటు వేశారు. అంటే వ్యతిరేకత కూడాను ఉంది. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం, మన రాష్ట్ర ప్రభుత్వం అలాగే బీహార్ రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైతే వాళ్ళు లౌకికత్వం ముసుగులో ఉన్నారో ఆ ముసుగు అయితే వాళ్ళది తొలగిపోయింది. మరికొంతమంది మనతో ఉన్నారు. ఇప్పుడు అయితే ముస్లిం సోదరులతో పాటు హిందువులు కూడా ఈ చట్టం వ్యతిరేకిస్తూ వాళ్ళకి మద్దతుగా ర్యాలీలో పాల్గొంటున్నారు. మరికొంతమంది నాయకులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్, ఈరోజు ఈ చట్టంకి సంబంధించి, ఈ ర్యాలీకి సంబంధించి వివరాలు ఏంటి? ఈరోజు విజయనగరం పట్టణంలో ముస్లింలతో పాటు దళితులు, అనేకమైనటువంటి ప్రజా సంఘాలు ఈరోజు ర్యాలీలో పాల్గొంటూ ఉన్నాయి. ఈ వక్ఫ్ చట్టం అనేది ఏదైతే ఏప్రిల్ 8వ తారీఖున పార్లమెంట్లో చట్టం చేశారో, ఇది అర్ధాంతరంగా రాత్రికి రాత్రి చర్చించి హడావిడిగా తీసుకొచ్చినటువంటి చట్టము. ఈ భారతదేశంలో ఎవరైతే మైనార్టీగా ఉన్నారో వాళ్ళు కూడా ఈ దేశ పౌరులే. వాళ్ళు ఈ దేశ మూల నివాసులు. వారికి ఉన్నటువంటి భూమి హక్కు మీద, వారి నివాసం ఉన్నటువంటి హక్కుల మీద, వారికి ఇవ్వబడినటువంటి మైనార్టీ ఆస్తులపైన ఈ వక్ఫ్ సవరణ చట్టాన్ని తీసుకుని వచ్చి ఆ భూమిని కాజేసేందుకు, ఆ భూమిని లాక్కునేందుకు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇది చట్ట విరుద్ధమైనటువంటి చర్య. ఎప్పటికైనా కేంద్ర ప్రభుత్వము దీని మీద పరిశీలన చేయాలి. ఇప్పటికే ఛత్తీస్గఢ్ ప్రభుత్వము, వెస్ట్ బెంగాల్ ప్రభుత్వము ఈ చట్టాన్ని మా రాష్ట్రంలో అమలు చేయమని చెప్పారు. అలాగే మిగతా రాష్ట్రాలు కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాయి. కానీ భారతదేశం ఎంత వ్యతిరేకత వస్తున్నా ప్రభుత్వం ఈ చట్టం మీద పునరాలోచన చేయట్లేదు. ఇప్పుడు పునరాలోచన చేయాలి. ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలి. ముస్లింలకు ఆస్తులపైన అధికారాన్ని కల్పించాలి, మైనార్టీ హక్కులను పరిరక్షించాలని చెప్పేసి ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు మనం చూసుకుంటే హిందూ ముస్లింల ఐక్యతను దెబ్బతీసే విధంగా ఈ వక్ఫ్ బోర్డు చట్టం తీసుకొచ్చారని, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చారని, ఈ చట్టాన్ని ఖచ్చితంగా తక్షణమే వెనక్కి తీసుకోకపోతే భవిష్యత్తులో మరింత పోరాటాలు చేస్తామని చెప్తున్నారు. అయితే ఈ చట్టం వల్ల హిందూ ముస్లిం బాయి అని భిన్నత్వం లేకపోతున్న భారతదేశంలోని ముస్లిం హక్కులు హరించే విధంగా ఈ చట్టాన్ని ప్రవేశపెట్టారు కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి జాతీయ జెండాలతోటి ఈరోజు నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కెమెరామెన్ మధుసూదన్ రెడ్డితో రమేష్, ఐ న్యూస్, విజయనగరం నుంచి.